పార్టీలు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. మీకు కనుక ఆత్మాభిమానం, సిగ్గు, శరం ఉంటే ఈ దేశంలో అన్నం తిని ఈ దేశంలో గాలి పీల్చి బతికితే ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు మద్దతు ఇవ్వండి, పక్కన మన సోదరులకు మద్దతు ఇవ్వండి. కానీ మీరు ఒక 10% ఉన్న ముచ్చి రాజకీయ ఓట్ల కోసం మీరు దిగజారిన రాజకీయాలు చేస్తే మిమ్మల్ని కూడా బొంద పెడతాం. ఈ దేశంలో పాతరేస్తాం హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడాలి. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రపంచమంతా స్పందిస్తుంది, ఐక్యరాజ్య సమితి ఖండించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఖండించలే, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఖండించలే, ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లు ఖండించలే. ప్రపంచమంతా కూడా మద్దతు ఇస్తున్నది మన హిందువులకి. కానీ దుర్మార్గం ఈ దేశంలో ఉన్న వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా దేశ ద్రోహులకి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తాం. ఈ దేశంలోనే మేము పాతి పెడతాం, మిమ్మల్ని రాజకీయ సమాజం చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరిని హెచ్చరిస్తున్నాం. రాబో రోజుల్లో ఇదే ఐక్యత కొనసాగాలి. ఒక సారపాకల్లే కాదు, ప్రతి వాడలో ప్రతి ఇంటి నుంచి శివాజీ, ఒక రాణా ప్రతాప్, రాణి రుద్రమ్మ, మరి ఝాన్సీ లక్ష్మీబాయి బయలుదేరాలి. మన హిందుత్వాన్ని, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. తప్పకుండా మన అందరూ కూడా ఐక్యంగా ఉంటే ఈ రోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్తాం. రాబో రోజుల్లో ఎక్కడ హిందూ ప్రపంచంలో ఎక్కడ ఒక హిందూకి హాని జరిగినా, ఒక హిందూకి ప్రాణం పోయినా కూడా దాని 100 కోట్ల మంది వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళని కాపాడుకుంటామని సందర్భంగా మేము వాళ్ళందరూ కూడా చెప్తూ వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తారు. ఎక్కడైనా బంగ్లాదేశ్ లో శాంతి నెలకొల్పండి. అక్కడ ప్రభుత్వం ఎప్పటికైనా హిందువులకు రక్షణ కల్పించండి. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతరం మాతరం. జై జై శ్రీరామ్. మన యొక్క భారతదేశ బంధువులు, హిందూ బంధువులందరికీ కూడా తెలియజేయమంది ఏమనగా, ఈ రోజు మన సారపాక గ్రామంలో అత్యంత వైభవంగా హిందూ బంధువుల యొక్క ఐక్యతతో మనం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల హత్యాకాండకు నిరసనగా ఇక్కడ మనం హిందువులందరం కూడా ఐక్యతను చూపిస్తూ మన హిందువుల యొక్క అందరి బలాన్ని కూడా సమాజానికి చాటి చెప్పడానికి భవిష్యత్తులో హిందువులందరం కూడా ఐక్యతగా ఉంటాం. హిందువుల జోలికి వస్తే ఎవరు కూడా ఊరుకోమనే విధంగా మనం ఈ రోజున హిందూ బంధువులందరూ కలిసి ఈ నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే భవిష్యత్తులో కూడా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడో జరిగితేనే ఇక్కడ మేము హిందువులు ఊరుకోలేదు, ఇక్కడ జరిగితే భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రంగా మేము నిరసన చేస్తాం, దానికి తిరుగుబాటు చేస్తామని తెలియజేయడానికి నిరసన ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. గడప లోపలే కులం, గడప దాటితే అందరూ హిందువులు అందరూ మన బంధువులే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం బంగ్లాదేశ్ లో చూస్తూనే ఉన్నాం. గత సంవత్సర కాలం నుంచి కూడా హిందువులపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి. మొన్న ఒక దళిత హిందువుని చంపేసేసి అంతటితో వాళ్ళ కసి తీరకుండా చెట్టు కట్టేసేసి రాళ్లతో, చెప్పులతో, కర్రలతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాళ్ళని ఏం చేశామని చెప్పి ఇంత వికృత చేష్టలు దిగబడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో ఏ మూల తవ్వకాలు తెలిపినా హిందూ దేవతల యొక్క ఆనవాళ్లే కనపడితే తప్పితే, హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లే కనపడితే తప్పితే ఇతర మతాల గురించి ఏమి కనపడవు. ఇతర మతాలను ఎప్పుడుగో హిందూ మతం ద్వేషించదు, హిందూ ధర్మం ద్వేషించదు. కానీ వాళ్ళకి ఎందుకింత కక్ష కార్పణ్యమో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఎవరు కూడా ఇటువంటి వికృత చేష్టలు పాల్పడొద్దు. ఎక్కడో బంగ్లాదేశ్ లో జరిగింది కదా అని చెప్పని మనం చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. మన భారతదేశంలో కాశ్మీర్ లో జరుగుతున్నాయి, కేరళలో జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్ జరుగుతున్నాయి. రేపొద్దున మన ఊళ్ళో కూడా జరగకుండా ఉండాలంటే హిందువుల యొక్క ఐకమత్యం కావాలి. హిందూ ఓటు బ్యాంక్ మారినప్పుడే ఈ హత్యాకాండాలని, దమనకాండాలని అరికట్టగలగని చెప్పి కోరుతున్నాం. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ ఒకటే కాదు, ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన దేశంలో కూడా దాడులు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ ఖండిస్తూ హిందువులందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోనే కాదు జరుగుతూ ఉంది. కాబట్టి దేశంలో ప్రతి చోట నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలకి సపోర్ట్ ఇస్తూ హిందువుల మీద జరిగే దాడులన్నింటినీ ఖండించాలని ముక్త కంఠంతో కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిందిగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.